హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో కోనన్ ద సోర్సరర్ కెన్ సీ యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమేలో మొత్తం 13 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి సండే రాత్రి 7:30కి ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. జపనీస్లో పోల్చుకుంటే తెలుగు డబ్ లేట్ అనే చెప్పాలి. ఎందుకు అంటే జపనీస్లో ప్రస్తుతానికి 5th ఎపిసోడ్ రిలీజ్ అయింది. కానీ రీజనల్ డబ్లో మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా యానిమే ప్లాట్ విషయానికి వస్తే, కోనన్ అనే అబ్బాయి పుట్టడమే కళ్ళు లేకుండా పుడతాడు. కాకపోతే తనకి వాటర్ మ్యాజిక్లో ఎంతో టాలెంట్ ఉంటుంది. కోనన్ ప్రతిభకి అతని టీచర్స్ కూడా ఆశ్చర్యపోయేవారు. కోనన్ తనకి ఉన్న వాటర్ పవర్ని తన కళ్ళుగా మార్చుకోవాలనుకుంటాడు. అలాగే దానిలో భాగంగా నీటి మ్యాజిక్తో రంగులను గ్రహించడం కూడా నేర్చుకుంటాడు. కోనన్కి ఉన్న ఈ ప్రతిభ కారణంగా తనకి రాజ్యంలో అతి గొప్ప మెజిషియన్ దగ్గర వాటర్ మ్యాజిక్ నేర్చుకునే అవకాశం వస్తుంది. కోనన్ తన ప్రతిభతో ఎంత గొప్పవాడయ్యాడు? చివరికి కోనన్కి కంటి చూపు వచ్చిందా? వీటన్నిటి సమాధానాలు మీరు యానిమే చూసి తెలుసుకోండి. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే, ముందుగా స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగుంది. సింపుల్ వర్డ్స్తో డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఎటువంటి తప్పులు లేకుండా చాలా క్లీన్గా ఉంది స్క్రిప్ట్ మొత్తం. ఇంకా వాయిస్ యాక్టర్ విషయానికి వస్తే, అందరి వాయిసెస్ చాలా బాగున్నాయి. వాయిసెస్ అన్నీ మనకు తెలిసినవే, వేరు యానిమేస్లో ఎక్కడో మనం విన్నవే ఇవన్నీ కూడా. కాబట్టి పెద్ద పరిచయం అయితే అవసరం లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కోనన్ వాయిస్ యాక్టర్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఒక డీసెంట్ డైలాగ్ డెలివరీతో చాలా బాగా డబ్బింగ్ ఇచ్చాడు. ఇంకా కోనన్ తర్వాత మెయిన్ వాయిసెస్ ఎవరు అని చెప్పాలి అంటే, కోనన్కి మ్యాజిక్ నేర్పే మ్యాజిక్ టీచర్, ఇంకా కోనన్ యొక్క కేర్ టేకర్. కోనన్ కేర్ టేకర్కి వాయిస్ ఇచ్చిన అమ్మాయి అయితే సూపర్గా ఇచ్చింది. స్టార్టింగ్లో ఈ వాయిస్ మ్యాచ్ అవ్వలేదు అని అయితే అనిపించింది నాకు. కానీ అది జస్ట్ 2 minutes మాత్రమే. ఎందుకంటే కోనన్ కేర్ టేకర్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్స్తో డైలాగ్స్ చెప్తూ ఉంటుంది. అలాగే వాయిస్ యాక్టర్ కూడా ఆ క్యారెక్టర్కి తగ్గట్టు చాలా బాగా డైలాగ్స్ డెలివర్ చేసింది. ఇంకా కోనన్కి మ్యాజిక్ నేర్పే టీచర్కి వాయిస్ ఇచ్చింది అయితే రాజ్యలక్ష్మి గారు. ఈ వాయిస్కి మీకు పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే డండడన్లో ఐరాకి, కపుల్ ఆఫ్ కుకూస్లో హీరోకి, ఇంకా లెట్స్ ప్లే అనే యానిమేలో శామ్యోంగ్ క్యారెక్టర్స్కి వాయిస్ ఇచ్చిన ఆర్టిస్టే ఈమె. ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగా డబ్బింగ్ ఇచ్చింది. ఆమె పర్ఫార్మెన్స్ మిమ్మల్ని గ్యారంటీ ఇంప్రెస్ చేస్తుంది. జాపనీస్తో పోల్చుకుంటే తెలుగు డబ్ లేట్గానే వచ్చింది, కానీ డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, మీకు గ్యారంటీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.